ఫ్రెండ్స్, తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం మాత్రం కొన్ని పార్టీలను, కొందరు వ్యక్తులను, కొన్ని శక్తులను పూర్తిగా కుంగదీస్తే, కొందరు మాత్రం ఊహాతీత పరిణామాలతో ఆనందోత్సాహాల మధ్య సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే వ్యక్తేనా? ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటారా? ఎందుకంటే ఆయన పిఠాపురం స్థానాన్ని వర్మ నుంచి తన రాజకీయ స్నేహితుడి కోసం, జనసేన అధినేత కోసం త్యాగం చేయమని కోరినప్పుడు ఆయన అనేక హామీలు వర్మకిచ్చారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మ ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ స్థానికంగా ఆయనకు బలమైనటువంటి పలుకుబడి, సంబంధ బాంధవ్యాలు, మంచి పేరు ఉండటంతో ఇండిపెండెంట్గా కూడా గెలిచిన చరిత్ర వర్మకి ఉంది. వర్మ తనకున్న బలగాన్ని పూర్తిగా త్యాగం చేసి పార్టీ కోసం, పార్టీ అధినేత ఇచ్చిన మాట కోసం త్యాగం చేసి బరి నుంచి తప్పుకున్నారు. జనసేన అధినేత గెలుపు కోసం నిరంతరం కృషి చేశారు. జనసేన అధినేత కూడా ఒక దశలో తన గెలుపును పూర్తిగా వర్మ చేతుల్లో పెడుతున్నానని చెప్పిన సంగతి ప్రజలందరికీ తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వర్మ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించడం కోసం, అసలు వర్మ ప్రస్థానాన్ని ఏమాత్రం కనపడకుండా కనుమరుగు చేయటం కోసం, అసలు ఆయన ప్రమేయాన్ని ఎక్కడా లేకుండా చూడటం కోసం జనసేన అధినేత ఆది నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి జనసేన అధినేత తన సోదరుణ్ణి హైదరాబాద్ నుంచి పిలిపించి మరీ ఆ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. అంటే వర్మ ప్రాధాన్యం ఎక్కడ ఉండకూడదు, ఆయన కనుమరుగైపోవాలి, ఆయన ఉనికి కూడా కనపడకుండా పోవాలి. ఆ తర్వాత ఇంకా ఏదైనా మరోసారి తలెత్తే అవకాశం ఉందేమో, వర్మ మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చే అవకాశం ఉందేమో, ఆ భయంతోనే దొరబాబుని రంగంలోకి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దొరబాబుని, పెండెం దొరబాబుని మరొక పవర్ సెంటర్గా లేదా తన అనుయాయుడిగా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు చేయటం కోసం జనసేనలోకి ఆహ్వానించి ఆయనకు పూర్తిగా కార్యక్రమాలను అప్పగించారు. అంటే ఏ రకంగా చూసినా ఒక రాజకీయ సమాధి కట్టడానికి, వర్మ ఉనికినే ప్రశ్నార్థకం చేయడానికి అటు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ అడుగున ప్రయత్నాలు చేసింది. నిజానికి ఉభయ గోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు రెండు సామాజిక వర్గాల సమతుల్యం కోసం ఉన్న ప్రభుత్వాలన్నీ పాటుపడిన మాట వాస్తవం. అంటే నీలం సంజీవ రెడ్డి పీరియడ్లో కానీ, కాసు బ్రహ్మానందరెడ్డి పీరియడ్లో కానీ, దామోదర సంజీవయ్య లేదా పివి నరసింహారావు లేదా మర్రి చెన్నారెడ్డి, వెంకటరావు ఎవరు చేసినా, ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఉభయ గోదావరి జిల్లాలో కాపు, క్షత్రియ సామాజిక వర్గాల మధ్య సమతుల్యం ఉండేలా, ఒకరికి ఎంపీ సీట్ ఇస్తే ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి ఎమ్మెల్సీ ఇస్తే ఇంకోళ్ళకి ఇంకో కార్పొరేషన్ చైర్మన్ పదవి, ఇలా ఒక సమతుల్యాన్ని పాటించినటువంటి పరిస్థితి. కానీ 83 తర్వాత, 83లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాక ఆయన సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలో తలెత్తుకొని మరి ఈ రెండు సామాజిక వర్గాలకి పోటీగా సరికొత్త రాజకీయాలను ప్రారంభించిన మాట వాస్తవం. ఆ రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసం కొన్ని
పక్షాలను కొన్ని వర్గాలను తొక్కేసిన మాట కూడా వాస్తవం. ఏ రకంగా చూసినా క్షత్రియ సామాజిక వర్గం ఉనికిని ప్రశ్నార్థకం చేసిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు పూర్తిగా అసలు ఆ సామాజిక వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యం లేదు, ఎక్కడ ప్రస్తావన కూడా లేకుండా చేసే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం తూర్పు కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు, ఎంతో కొంత ప్రోత్సహించారు, ఉనికిని ప్రస్ఫుటం చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా కాపు సామాజిక వర్గం ఎప్పుడైతే జనసేన వెంట ప్రస్థానాన్ని కొనసాగిస్తోందో అప్పుడు క్షత్రియ సామాజిక వర్గం ఉనికి పూర్తిగా కనుమరుగైపోవడానికి అన్ని రకాల వ్యూహాలు, ఎత్తుగడలు తెలుగుదేశంతో కలిసి చేస్తున్న మాట నిజం. ఇప్పుడు అదే జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశానికి ప్రధానమైనటువంటి వెనుదన్నుగా ఉన్న సామాజిక వర్గం కానీ, జనసేన పార్టీకి వెనుదన్నుగా ఉన్నటువంటి సామాజిక వర్గం కానీ, ఇవే ఇప్పుడు మొత్తం రాజ్యం వెళ్తున్నాయి. సో వర్మ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, నాయకుడు కాబట్టి, ఆయన పూర్తిగా తన ఉనికిని కోల్పోయేలా చేయడంలో ఈ రెండు అధికార పార్టీలు కుమ్మక్కై పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రయత్నాలు సాగించాయి. ఈ మేరకు ఎమ్మెల్సీ టికెట్ కూడా ఆయనకు దక్కకుండా పోయింది. అయితే ఏ రకంగా చూసినా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం మాత్రం పూర్తిగా సామాజిక వర్గాలు, ప్రాంతాలు లేదా కులాలు వీటన్నిటి సమతుల్యం కోసం పనిచేస్తున్నట్టుగా కనపడ్డప్పటికీ పూర్తిగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లోకేష్ నిర్ణయాల మేరకే ఎంపికలు జరిగాయన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా వైసీపీ నుంచి టిక్కెట్లు ఆశించి లేదా పదవులు ఆశించి టీడీపీలోకి చేరినటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు కూడా హామీలు దక్కాయి. మోపిదేని వెంకటరమణ రాజ్యసభ సీటు వదులుకొని మరి టీడీపీలోకి వచ్చారు. మొదటి నుంచి రాజశేఖర రెడ్డి వెంట, జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి మోపిదేవి వెంకటరమణ మరి పూర్తిగా ఆ కుటుంబంతో కానీ ఆ రాజకీయాలతో కానీ సంబంధ బాంధవ్యాలు తెంచుకొని మరి పూర్తిగా టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ సీటు వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు, కానీ ఆయనకు దక్కలేదు. జంగా కృష్ణమూర్తి కూడా అంతే, ఎమ్మెల్సీ సీట్ ఆయనకు వస్తుందని భావించారు, ఆయనకి దక్కలేదు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ కూడా ఎమ్మెల్సీ సీట్ వస్తుందని భావించారు, ఆయనకి దక్కలేదు. ఇది చాలామంది ఉన్నారు. చాలామంది టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరిన తర్వాత వారు టికెట్లు ఆశించారు, పార్టీ పదవులు ఆశించారు, వస్తాయని భావించారు. కానీ వారెవ్వరికీ కనీసమైనటువంటి ప్రాధాన్యం కూడా లేకుండా పోయింది. అంటే కూటమి ప్రభుత్వంలో, కూటమి రాజకీయాల్లో కొన్ని వర్గాలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులకు మాత్రమే ప్రాధాన్యత కనబడుతోంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం వర్మకు రెండు వైపుల నుంచి వెన్నుపోటు జరగడమే. ఒకటి, టీడీపీ వెన్నుపోటు పొరవటం. రెండు, వర్మ గనక ఎమ్మెల్సీ అయితే అక్కడ ఒక రెండవ పవర్ సెంటర్గా మారి తన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తాడన్న భావనతో జనసేన అధినేత ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకూడదని అడ్డుపట్టడం, తన సోదరుడికి ఇవ్వాలని పట్టుపట్టడం. రెండు, తెలుగుదేశం కూడా అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలు తీసుకువస్తే కూటమి ఉనికినే ప్రశ్నార్థకం చేసేటువంటి రాజకీయాలు జరుగుతాయని భయపడటం. సో ఈ రకమైనటువంటి వాతావరణంలో మొత్తం మీద కొంతమంది ఆశావహులైనటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి భంగపాటుకు గురైన మాట వాస్తవం. అయితే ఈ రాజకీయాల
పర్యవసానాలు, ఈ రాజకీయ ఎత్తులు జిత్తుల పర్యవసానాలు ఇప్పుడప్పుడే బయటపడకపోవచ్చు. మళ్ళీ కొద్ది కాలం తరువాత ఖచ్చితంగా కూటమి కొలిమిలో కాగుతున్న రాజకీయ సెగ మంట కూడా ఖచ్చితంగా భగ్గుమనే పరిస్థితి రాబోతోందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ఎందుకంటే చాలామంది ఆశావహులు టీడీపీలో మొదటి నుంచి కొనసాగుతున్న సీనియర్లు కానీ, పార్టీలో టిక్కెట్ల కోసం ఆశించిన అనేక మంది కానీ, అలాగే జనసేన లేదా బీజేపీకి సంబంధించిన వారు కానీ పూర్తిగా భంగపడిన మాట వాస్తవం. అందులో ప్రధానమైనటువంటి చర్చ మాత్రం పిఠాపురానికి సంబంధించింది. ఎందుకంటే జనసేన అధినేత ఏరి కోరి తన సామాజిక వర్గం అత్యధిక ఓట్లు ఉన్నటువంటి స్థానంగా ఎంచుకొని మరి పోటీ చేసి వర్మ స్థానాన్ని లాక్కొని గెలిచినటువంటి పరిస్థితి కాబట్టి దాని మీద ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంది. ప్రజలందరూ కూడా అక్కడ ఏం జరుగుతుందన్న ఆసక్తితో గమనించారు. తనకి సమాంతరమైనటువంటి రాజకీయాలు చేయగల వ్యక్తిగా జనసేన అధినేత వర్మని పక్కకు పెట్టాలి, ఆయన ఉనికిని కనుమరుగు చేయాలని భావించడంతోనే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వర్మకు ఎదురైందని ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థమైపోయింది. చూడాలి, వర్మ మాత్రమే కాదు, చాలామంది ఎవరైతే మోసపోయారో, దగాపడ్డారో, వంచనకు గురయ్యారో, లేదా ఆశాభంగంతో నిరాశతో నిండిపోయారో వారందరూ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు సరికొత్త ప్రశ్నగా మారింది. వారంతా వైసీపీలోకి వస్తారనో లేదా ప్రత్యామ్నాయ పార్టీల్లో చేరతారనో కాదు, కానీ వారి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు మరి ఈ వెన్నుపోటు కంటే భిన్నంగా ఉంటాయని మాత్రం భావిస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని